యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యూదావు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మన ఎడల, మానవాళి ఎడల చూపించేటువంటి ఆయనలో ఉన్నటువంటి సద్గుణ సంపన్నతలో దేవుడి ఉదయకాలం మన పక్షాన, మన పట్ల ఆయన చూపించేటువంటివి, కనపరిచేటువంటివి 3 శ్రేష్టమైన సుగుణాల గురించి మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి శ్రేష్టమైనటువంటిది ఏంటంటే, మన మీద దేవుడు నిత్యము కనికరం చూపించబోతున్నాడు. కనికరం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈనాడు లోకంలో మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా ప్రతీకారాలు, పౌరుషాలు, ఆ పౌరుషంతోనే ప్రతీకారంతో ఆ పగలబెంచుకుంటూ ఎంతటి దారుణానికైనా మరి ఏమాత్రం కూడా ఆలోచించకుండా, ఏమాత్రం కూడా కనికరం అనేటువంటిది లేనటువంటి పరిస్థితులు మనుషుల్లో మనం చూస్తున్నాం. కానీ మన కరుణాళుడైనటువంటి, మన కనికర స్వరూపుడైనటువంటి మన ప్రభు ఆనాటి నుంచి నేటి వరకు కూడా మన మీద కనికరం చూపిస్తూనే ఉన్నాడు. మన మీద కనికర పడుతూనే ఉన్నాడు. మన స్థితిని చూసి, మన పరిస్థితుల గురించి, మనకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మనం ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను చూసి ఆయన ఎంతగానో కనికర పడుతున్నాడు. మనుషులు మన మీద కనికర పడకపోవచ్చు, మన ఇంటి వారు మన మీద కనికర పడకపోవచ్చు, మన కష్టాన్ని, మనకున్నటువంటి ప్రయాసను చూసి వారు మన మీద కొంచెం కనికరం చూపించకపోవచ్చేమో, కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కనికరం మన మీదికి వస్తూ ఉన్నది. 2వ తలంపు సమాధానము. ఈ భూమి మీద అంతటి ఎక్కడ చూసినా కానీ దుర్నీతి ఎలుబడి చేస్తుంది, దౌర్జన్యం, దుర్మార్గత అనేటువంటిది ఎలుబడి చేస్తుంది. సమాధానం లేదు, అలజడి, ఆందోళన. ఎక్కడ చూసినా కానీ ఎన్నో రకాలైనటువంటి అసమాధాన, అగుత్యాలైనటువంటివి జరుగుతున్న పరిస్థితులు. మన సమాధానకర్త అయినటువంటి ప్రభు మనకి ఆయన సమాధానాన్ని మనకి ఇవ్వాలని, మనల్ని సమాధానంతో నింపాలి అని, మన గృహాల్లో అట్టి సమాధానాన్ని మన మధ్య, మన గృహంలో, మన బిడ్డలకి, మన కుటుంబాలకి ఆ నిత్య సమాధానాన్ని మన ప్రభు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మన హృదయాల్లో, మన జీవితాల్లో అలజడి, అసమాధానం ఉంటే ప్రభు ఆ అసమాధానాన్ని తీసివేసి సమాధానంతో నింపుతూ. 3వది ప్రేమ. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను మన పట్ల ఆయన విస్తరింప చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు, ఒకటి కనికరం అనేటువంటిది, 2వది మరి దేవుని యొక్క సమాధానం, 3వది ఆయన ప్రేమ మన పట్ల ఈ సంవత్సర కాలంలో దేవుడు మన పట్ల విస్తరింప చేయబోతున్నాడు. మన బిడ్డల పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. అట్టి రీతిగా దేవుని కార్యాలు, ఆయన యొక్క సద్గుణ సంపత్తిలో ఉన్నటువంటి మరి మన ఎడల చూపిస్తూ, నడిపించు దేవుడు వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభా. ఏ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. దేవా, మా ఎడల మీరు చూపుతున్న కనికిరాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మా మీద కనికిర పడుతున్నారు కాబట్టే
ఈరోజు మేము ఇలా ఉన్నాం ప్రభా. దేవా, మీరు మా మీద జాలి చూపిస్తున్నారు కాబట్టి మా మనుగడ, మా బ్రతుకులు ముందుకు సాగుతున్నాయి. తండ్రి, మీ నిత్య సమాధానాన్ని మేము అనుభవిస్తున్నాయినా దేవా, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా పరిసరాల్లో, మేము పనిచేసే స్థలాల్లో ప్రభా, ఆ సమాధాన పరిస్థితులన్నింటినీ కూడా మీ నామలో దూరపరచండి. దేవా, ఏ బిడ్డ అయితే నాయన సమాధానంతో, అశాంతితో నాయన ఉన్నారో, ఏ కుటుంబం అయితే ఉందో నాయన, వారికి ఉన్నటువంటి ఆ అలజడలను, ఆందోళనను, అసమాధానాన్ని మీ నామలో తీసివేసి ఆయన సమాధానకర్త అయినటువంటి మీ యొక్క సమాధానం వారికి అనుగ్రహించి స్థిరపరచండి ప్రభా. మీ అతీతమైనటువంటి, కొలవలేనటువంటి ఆయన శాశ్వతమైన ప్రేమ మా పట్ల నిత్యము కనపరుచుతున్నందుకు వందనాలు. ఇక ముందు కూడా ప్రభా, మా ఎడల, మా కుటుంబాల ఎడల విస్తరింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం నా టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను. దేవా, మీ లేఖనాలు వారి జీవితాలు స్థిరపరిచిన ఆయన నిరంతరమైనటువంటి మీ కనికరాన్ని, మీ సమాధానాన్ని, మీ ప్రేమను వారి పట్ల విస్తరింప చేసి వర్ధిల్లింప చేయమని యేసు నామములో తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.